రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నియమాన్ని రూపొందించాలని యోచిస్తోంది. కొత్త ఆర్బీఐ నిబంధన అమలు తర్వాత రుణదాతలు రుణం తిరిగి చెల్లించలేని వారి ఫోన్లను రిమోట్లా లాక్ చేసేస్తారు. అయితే ఇది వినియోగదారుల హక్కుల ఆందోళనను పెంచే అవకాశం అయితే ఉంది. 2024లో హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ నిర్వహించినటువంటి అధ్యయనంలో కీలక అంశాలైతే వెల్లడయ్యాయి. వినియోగదారులు మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా రుణంపై కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టెలికాం నియంత్రణ సంస్థ ప్రకారం 1.4 బిలియన్లకు పైగా జనాభా ఉన్న దేశంలో 1.16 బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి. గత సంవత్సరం భారతీయ రిజర్వ్ బ్యాంక్ రుణదాతలను డిఫాల్ట్ చేసిన రుణగ్రహీతల ఫోన్లను లాక్ చేయడాన్ని ఆపమని కోరిందని ఆయా వర్గాలైతే చెబుతున్నాయి. ఈ రుణాలు జారీ చేసినప్పుడు రుణగ్రహీతల ఫోన్లలో పరికరాన్ని లాక్ చేయడానికి ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తారు. రుణదాతలతో చర్చించిన తర్వాత ఆర్బీఐ రాబోయే కొన్ని నెలల్లో ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ను అప్డేట్ చేయడంతో పాటు ఫోన్ లాకింగ్ విధానంపై మార్గదర్శకాలు జారీ చేయొచ్చు. ఆర్బీఐ 2 విషయాలను నిర్ధారించుకోవాలి అనుకుంటోంది. ఫస్ట్ వచ్చేసి రుణదాతలు ఫోన్ను లాక్ చేయడం ద్వారా రుణ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. రెండవది వచ్చేసి కస్టమర్ల డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ విషయంలో ఆర్బీఐ ప్రతినిధి ఇంకా ఎటువంటి సమాధానం అయితే ఇవ్వలేదు. ఆర్బీఐ ఈ నియమాన్ని అమలు చేస్తే బజాజ్ ఫినాన్స్, డిఎంఐ ఫైనాన్స్ వంటి వినియోగదారు ఉత్పత్తులకు రుణాలు అందించే కంపెనీలకు ప్రయోజనమైతే ఉంటుంది. ఇది రికవరీ అవకాశాలు పెంచుతుంది. క్రెడిట్ బ్యూరో సిఆర్ఐఎఫ్ హైమార్క్ ప్రకారం 1,00,000 కంటే తక్కువ రుణాలు డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.